రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సనాతన పురాతన ధర్మం కాపాడడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం పనిచేస్తోందని పునరుద్ఘాటించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాష్ట్రంలో ఆధునిక గోశాలల నిర్మాణానికి అనుమతులివ్వడమే కాకుండా నిధులు మంజూరు చేస్తున్నట్లుగా కూడా తెలిపారాయన. ఆలయ ప్రాశస్త్యాన్ని నలు దిశలా ప్రచారం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని వివరించారు అద్దంకి దయాకర్. రాజన్న బిడ్డగా ఈరోజు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. దర్శనంతో పాటు ఆలయ ప్రాశస్త్యము, ఆలయం యొక్క అభివృద్ధికి సంబంధించి మా ఆది శ్రీనివాస్ గారు వారి చైర్మన్ గా ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా దాని యొక్క ఈ దేవాలయ అభివృద్ధి గురించి చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా దేవాలయ అభివృద్ధికి నిధులను వెచ్చించడమే కాకుండా ఒక ప్రత్యేక శ్రద్ధతో 4 ఎకరాల్లో విస్తరించబోతున్న ఈ దేవాలయ యొక్క ప్రాశస్త్యం నలుదిక్కులా ఈరోజు విస్తరించాలని మేము అందరం కోరుకుంటాం. మేము కూడా చేదోడు వాదోడుగా వారికి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ పురాతన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సుముఖంగా ఉండడమే కాకుండా ఆధునిక గోశాలలకు ఈరోజు పెద్ద ఎత్తున తను అనుమతులు ఇవ్వడమే కాకుండా నిజమైన హిందూ తత్వాన్ని తెలంగాణలో తద్వారా ఈ దేశంలో పాదుకొల్పేందుకు వారు చేస్తున్న కృషికి మేమందరం కూడా సహకరిస్తాం. ప్రత్యేకించి మన హిందూ ధర్మం యొక్క ఆధ్యాత్మికత ప్రాశస్త్యాన్ని ప్రపంచం నలుదిక్కులా ఈరోజు గుర్తుపడుతున్న క్రమంలో ఇలాంటి పురాతన దేవాలయాలు ఈరోజు వాటికి సాక్ష్యాలుగా ఉన్న పరిస్థితి. వీటిని పరిరక్షించుకోవడంతో పాటు నేనైతే ఒక కోరిక కోరుకుంటున్నా. ఈరోజు వెమ్లాడ రాజన్న ఒక తిరుపతితో పోటీగా, ఒక భద్రాచలంతో పోటీగా అనే దానికంటే ధీటుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సామాన్యులకు దేవుడిగా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే దేవుడిగా అందరికీ అభయమిచ్చి భరోసా ఇచ్చే దేవాలయ విస్తృతి మరింత పెద్దగా జరగాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను. వేములవాడ శ్రీ రాజరాజ స్వామి వారిని ఇటీవల శాసన మండలి సభ్యులుగా ఎంపిక కాబడినటువంటి పెద్దలు అద్దంకి దయాకర్ గారు దర్శనం చేసుకునేటువంటి క్రమంలో వారికి ప్రాంత ప్రజల పక్షాన, మా పార్టీ పక్షాన కూడా వారికి స్వాగతం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా రాజన్న ఆలయాన్ని, వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత నవంబర్ 20వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మనం చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో సుమారు 728 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులు అందులో ఉన్నటువంటి సందర్భంలో 23-24 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు, 25-26 ఆర్థిక సంవత్సరం 100 కోట్లు పెట్టుకొని గత ప్రభుత్వం ఏటా 100 కోట్లని అనాపైసిన సందర్భంలో గత ప్రభుత్వం అభివృద్ధి పేరిట రంగురంగుల బ్రోచర్లలో, రంగురంగుల వీడియోలలో చూపించినటువంటి కార్యక్రమం తప్ప మూడో బ్రిడ్జి లేకుండా వాళ్ళ వీడియోలో, వాళ్ళ బ్రోచర్లలో మూడో బ్రిడ్జి ఉన్నట్టు, ఆ మూడో బ్రిడ్జి మీదకే కారు వచ్చినట్టు కూడా ప్రజలు మభ్యపెట్టిన సందర్భం ఆ ప్రభుత్వం. అయితే ఇదే రాజన్న తంత్ర దగ్గర కేసీఆర్ గారు నా లగం ఇక్కడైంది, నా కొదురుపాక అత్తగారని చెప్పి ఏటా 100 కోట్లు, దక్షిణ 100 కోట్లు విడుదల చేస్తానని చెప్పని రూపాయి ఇవ్వని నేను అనేక సందర్భాలు చెప్తా. 2014 తెలంగాణ రాకట ముందు దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం అలానే ఉంది. ఒక్క కొత్త ఇటుక పెట్టలేరు, ఒక పాత ఇటుక తీయలేరు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్ధితో పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజు దర్శనం చేసుకుంటూ ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అన్న సత్రానికి 35 కోట్లు, 47 కోట్లతో వేములవాడ పట్టణ రోడ్ల అభివృద్ధి, మూడో బ్రిడ్జికి సంబంధించి 6,90,00,000 కూడా ఇటీవల మళ్ళీ భూ నిర్వాసన తీసుకొని వచ్చి 76 కోట్లతో ఆలయానికి సంబంధించి. నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం